వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మీ మోకాళ్ళు అరిగిపోతున్నాయి, అరిగిపోవడానికి రెడీగా ఉన్నాయని తెలిపే 5 సంకేతాలు ఉన్నాయి. సో ఆ 5 సంకేతాలతో ముందుగానే మీ మోకాళ్ళని మీరు కాపాడుకోవచ్చు అంటున్నారు సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, మన మోకాళ్ళు అరిగిపోవడానికి అసలు కారణం ఏంటి? అదేవిధంగా ఈ మోకాళ్ళు అరిగిపోయేటప్పుడు ఎట్లాంటి సంకేతాలు కనపడతా ఉన్నాయండి? అమెరికా నుంచి మా బాబు 1 year లా వస్తుండు. ఓకే. వాంది పెళ్లి చేయాలి, పెళ్లి కోసం వస్తుండు ఇండియాకి. ఇప్పుడు జనరలీ పోయినోళ్ళు పెళ్లి అప్పుడు వస్తారు, లేదంటే పిల్లలు పుట్టినప్పుడు నామకరణం ఫంక్షన్ చేయడానికి వస్తారు. అవునా కాదా? అయితే నాది కోరిక ఉంది, నేను మా బాబు పెళ్లిలా డాన్స్ చేయాలి. ఓకే. ఎంత వయసు అండి? 53 years పేషెంట్ ది, ఫీమేల్ పేషెంట్, బరువు కూడా ఎక్కువ ఉంది. ఫీమేల్ పేషెంట్. మీ మందులు వేసుకుంటే నేను డాన్స్ చేయగలుగుతానా లేదా? ఆపరేషన్ చేయించుకోమన్నారు వేరే వాళ్ళు. ఓకే. అయితే నేను చెప్పిన, నడవగలుగుతారమ్మా మంచిగా, ఏం ఇబ్బంది లేకుండా, మీరు కాళ్ళు వంచుకోండి, అన్ని పెళ్లివి పనులు చేసుకోండి. లేదు సార్, మళ్ళా డాన్స్ నాకు చాలా, మా కొడుకు ఇన్ని ఏళ్ళు ఆగినా నేను అంటే, చాలా మందికి ఇట్లా ఖ్వాయిష్లు ఉంటాయి. అది లైఫ్ టైం అచీవ్మెంట్. అది ఇప్పుడు యాక్టర్లకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఎట్లా వస్తుంది, అట్లనే పేరెంట్స్ కి ఏముంటది తెలుసా? లైఫ్ టైం అచీవ్మెంట్ పిల్లలు సెటిల్ అవ్వడం. అంటే ఏంది? ఒక బండి, ఒక ఇల్లు, ఒక భార్య, భర్తను. అదే వాళ్ళకి లైఫ్ టైం అచీవ్మెంట్. వీళ్ళకి 2 పిల్లలు ఉన్నారు కదా ఆల్రెడీ. మళ్ళీ పెళ్ళైన తర్వాత వాళ్ళ పెళ్లిళ్ళ వరకు వీళ్ళ బాధ్యత కదా. పేషెంట్లు ఏం చెప్తారు తెలుసా? అన్ని అయిపోయినాయి సార్ నా లైఫ్ లా, పిల్లలకి ఎడ్యుకేషన్ చేపించేసిన, పెళ్లిళ్ళు చేపించిన, వాళ్ళకు కూడా ఇప్పుడు సంసారాలు ఉన్నాయి, ఇప్పుడు నాకేం పని లేదు, నేను ఎప్పుడు పోయినా చాలు. అంటే పిల్లలు సెటిల్ అయిపోయినప్పుడు వరకే వాళ్ళ లైఫ్ అని అనుకుంటారు. అవునా కాదా? ఈ పేషెంట్ కి కూడా అట్లా ఉండే. కానీ ఆపరేషన్ చేయొద్దు, నాకు చాలా భయం ఆపరేషన్ అంటే. ఆపరేషన్ లేకుండా మీరు తగ్గిస్తారనేసి మా వాళ్ళు చెప్పిండ్రు, అందుకే వచ్చినాం. అయితే కూర్చొని కూడా డాన్స్ చేయొచ్చు కదా అమ్మా అనేసి. అరే కూర్చొని, అరే పెద్ద పెద్ద హీరోలు చేస్తున్నారు, మై లవ్ ఇస్ గాన్ అని పాటలు ఆయన కూర్చొనే చేస్తారు కదా. అవునా కదా? చూడండి అమ్మా, ఇప్పుడు మీకు నడవనికి కూడా వస్తలేదు, మీరు నడుచుకొని పెళ్ళి అన్ని పనులు ఏం బాధ రాకుండా చేసుకుంటే చాలు కదా. ఎన్ని రోజులు వాడాలి ట్రీట్మెంట్ అనేసి అడిగి, 1 year పడుతుంది, 1.5 year పడుతుంది. మీ ప్రకృతిని బట్టి, నేను చెప్పేటివి బట్టి మీరు వింటే ఇంకా తొందరగా కూడా తగ్గొచ్చు, జర లేట్ కూడా అవ్వచ్చు. అరే మళ్ళా 7-8 నెలల్లో పెళ్లి ఉంటే, అమ్మ మీకు ఫస్ట్ 2 months లోనే మీకు తగ్గడం స్టార్ట్ అయిపోతుంది. పూర్తిగా తగ్గడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి ఎట్లయితుంది, 3-4 నెలల్లోనే నొప్పులు మంచిగా అయిపోతాయి. పేషెంట్ ఏమనుకుంటాడు, అరే ఇంకేంది తగ్గిపోయింది కదా, ఆపేద్దాం అనేసి అనుకుంటారు. అట్లా చేయొద్దు, నేను చెప్పినప్పుడు వరకు వాడాలి. పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం. దానికన్నా ముందు ఒకటి అడిగినాం, మీకేమైనా పరేషాని ఉందా, మీకేమైనా టెన్షన్ ఉందా అంటే ఏమన్నారు తెలుసా మీకు? మా కూతురు వాళ్ళ పాపకి కొంచెం ప్రాబ్లం ఉంది. అది నాకు చాలా మైండ్లో తిరుగుతుంది. ఆ కూతురు వాళ్ళ పాప ఏజ్ ఎంత ఉంది? 10 ఏళ్ళు అని చెప్పిండ్రు. అంటే మీకు ప్రాబ్లం 7-8 ఏళ్ల నుంచి ఉంటుంది అని చెప్పినాం మనం. మోకాళ్ళ నొప్పులు అప్పుడే స్టార్ట్ అయ్యి ఉంటాయి అనేసి చెప్పినాం. అరే ఎట్లా చెప్పిండ్రు సార్ అంటే, హోమియోపతి వైద్యం ఎట్లుంటుంది అంటే, మనకు స్ట్రెస్ ఏదైనా వచ్చింది అంటే దాని తర్వాత ఎన్నోసార్లు రోగాలు స్టార్ట్ అవుతాయి. స్ట్రెస్ ఇస్ ద కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఫర్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఆస్టియోఆర్థరైటిస్ కానీ, ఒబేసిటీ కానీ ఉంటుంది. ఈ పేషెంట్కి కూడా మనం చెప్తే ఆశ్చర్యపోయిర్రు. అయితే ఏంది అంటే, ఆ పాప గురించి ఆలోచించుకుంటా ఈ పేషెంట్కి ప్రాబ్లంలు స్టార్ట్ అయింది. బరువు పెరగడం అంటే ఏంది, మన్మరాళ్ళ గురించి టెన్షన్, దాంతోపాటు కూతురుది లైఫ్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు కూతురు కూడా చచ్చిపోతుంది కదా ఒక రోజు, దాని తర్వాత ఆ పిల్ల ఎట్లా బతుకుతుంది. ఇవి ఆలోచించి ఇట్లా రోగాలు వచ్చినాయి. అయితే ఏంది అంటే, మనం మందులు ఇచ్చినాం. పేషెంట్కి 4 months 5 months అయింది, నొప్పులు తగ్గినాయి. పూర్తిగా తగ్గలేదు, 70-80% తగ్గినాయి. పెళ్లి పనులు చేసుకున్నారు, అన్ని చేసుకున్నారు, పెళ్లి కూడా అయిపోయింది మంచిగా. దాని తర్వాత కొద్దిగా నొప్పి పెరిగింది. ఎందుకు? మధ్యలో గ్యాపులు వచ్చినాయి. ఆ పెళ్లి అంటే పెద్ద ఫంక్షన్ అంటే అది ఒక పండగనే కదా, లైఫ్ టైం పండగ అది. దాంట్లో కొంచెం మెడిసిన్ ఇటు అటు వేసుకోవడం, లేదు అంటే స్కిప్ చేయడం, ఎక్కువ తిరగడం, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం,
చాలా అవుతాయి కదా, ఎస్ ఎస్ ఎస్. దాంట్లో కొద్దిగా ఇటు అటు అయింది. మళ్ళీ దాని తర్వాత మనం ట్రీట్మెంట్ కంటిన్యూ చేసినాం. ఓకే. ఒక 2 years పడ్డది. దాని తర్వాత మందు ఆపేసినాం. ఈ రోజు వరకు పేషెంట్కి ప్రాబ్లం లేదు. మళ్ళీ బరువు కూడా ఒక 15-20 కిలోలు తగ్గింది. మెయిన్గా ఏంటి సార్ అంటే ఇప్పుడు మోకాళ్ళు అరిగిపోయే ముందు మనకి ఎట్లాంటి సింటమ్స్ కనపడతాయండి మన బాడీలో? ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటే, మనిషి నిల్చుంటాడు కదా, ఇప్పుడు మీరు పుస్తకాలు రాసేది మీ పని అనుకోండి మీరు. ఓకే. పుస్తకం రాసేటప్పుడు మనం రాస్తాం కదా, బై ఛాన్స్ మీకు ఈ ఫింగర్కి దెబ్బ తగిలింది. ఓకే. ఈ ఫింగర్కి దెబ్బ తగిలింది అంటే మీరు ఆ రోజు మీరు రాస్తారా రాయరా? రాయలేమండి, కష్టమవుతుంది. కష్టం. అట్లనే ఏమవుతుంది తెలుసా మీకు, మోకాల్లో ప్రాబ్లం స్టార్ట్ అయింది అనుకోండి, ఫస్ట్ ఒక మోకాల్లో పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఆటోమేటిక్గా ఏం చేస్తాం, ఈ మోకాల మీద తక్కువ వెయిట్ వేసి వేరే మోకాల మీద బరువు ఎక్కువ పడుతుంది. బరువు మొత్తం ఒక్క మోకాల మీదకి వెళ్ళి తీసి ఇంకో మోకాల మీద వేస్తాం. ఆల్రెడీ పేషెంట్ది బరువు ఎక్కువ ఉంటుంది అనుకోండి, ఇప్పుడు డబల్ బరువు ఒకటే మోకాల మీద పడుతుందా లేదా? అవును. అప్పుడు ఈ మోకాల్లో ఉన్న డ్యామేజ్తో పాటు వేరే మోకాల్లో కూడా డ్యామేజ్ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ ఏమవుతుంది, నిల్చోవడంలోనే మీకు తెలుస్తుంది. ఒక్కటే కాళ్ళు మీద బరువు వేసి నిల్చుంటారు, అది ఒక లక్షణం. మళ్ళీ ఇంకోటి లక్షణం ఏంది తెలుసా మీకు, పేషెంట్ని పడుకోబెట్టండి. ఓకే. పడుకోబెట్టిన తర్వాత ఇది పట్టెలా ఉంటుంది. ఓకే. పట్టెలా అంటే ఈ చిప్ప, ఒక చిన్న చిప్ప ఉంటది కదా, ఇంతే ఉంటది మోకాల చిప్ప, దీని మీద ఒత్తండి. ఓకే. ఇంకా కాళ్ళు ఇట్లుంటారు కదా పడుకున్నప్పుడు, కాళ్ళని మెల్లగా ఇట్లా చేయమని చెప్పండి. ఇక్కడ ప్రెషర్ ఉండాలి ఇట్లనే. ఇట్లా చేస్తే పడుకున్నప్పుడు, మనం కూర్చొని ఉన్నాం ఇప్పుడు, ఓకే ఓకే, ఇట్లా ఉండి పడుకున్నప్పుడు ఇక్కడ ప్రెషర్ వేసి ఇట్లా చేస్తే నొప్పి పెరుగుతుందా అనేసి చూడండి. ఓకే ఓకే. అప్పుడు మినిస్కస్ లో ప్రాబ్లం ఉండొచ్చు, ఆస్టియోఆర్థరైటిస్ కూడా ఉండొచ్చు. అట్లా ఒకటి గుజ్జు కూడా తక్కువ అయితే ఒక్కొక్కసారి ఉంటది. మళ్ళా ఇది ఒకటి లక్షణం. మళ్ళా ఇంకో లక్షణం ఏంటంటే, ఈ చిప్ప చుట్టూ ఉబ్బిందా, ఇట్లా ప్రెస్ చేస్తే నొప్పి ఉందా, వాపు కనపన్నా, అది కూడా చూడండి. మళ్ళీ ఇంకోటి వెరీ 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 ఇంపార్టెంట్, స్టార్ మార్క్లో రాసుకోండి. నడుస్తే నార్మల్గా ఎట్లా నడుస్తాడు మనిషి, అట్లా నడవకుండా ఇట్లా 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 నడుస్తే దాన్ని డక్వాక్ అంటారు. అది ఎప్పుడైతే అది మోకాల చిప్పలు పాడైనప్పుడు, ఆస్టియోఆర్థరైటిస్ అయినప్పుడు, మోకాల నొప్పితోటి బాధపడేటప్పుడు అవుతుంది. గుజ్జు ఖరాబ్ అయిందంటే కూడా అవుతుంది. అయితే ఇవి లక్షణాలు అన్నమాట. కొద్దిమంది స్టెప్స్ ఎక్కేటప్పుడు మేము మరీ ఎక్కలేకపోతా ఉన్నాము, కాలు ఇట్లా మర్చి ఇట్లా అనేటప్పుడు కూడా సౌండ్ టక్ టక్ అని వస్తుంది అని అంటుంటారు కదా. సో ఇవేమన్నా మోకాళ్ళు అరిగిపోవడానికి సంకేతాలుగా తీసుకోవచ్చా, లేదంటే నార్మల్గానే కీలు ప్రాంతం కాబట్టి అట్లా టక్ టక్ సౌండ్ వస్తుంటుందా? ఇప్పుడు ఈ వేళ్ళు ఉన్నాయి కదా, ఇప్పుడు చూడండి సౌండ్ వచ్చిందా రాలేదా? అంటే టక్ టక్ నా వేళ్లలో కూడా వస్తుంది కదా. అవును. ఇట్లా చేస్తే కూడా ఇట్లా సౌండ్ వస్తుంది కదా. దీని అర్థం ఏంటంటే, గాలి ఉంటది కదా, గాలి ఎన్నోసార్లు గాలి ఏమో మన జాయింట్లలో ఉంటది, ఇట్లా చేస్తే ఆ గాలి సడన్ గా బయటికి రావడం వల్ల పట్టని సౌండ్ వస్తుంది. అయితే ఇట్లా టక్ 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 సౌండ్ వస్తుంది. ఓకే. ఇప్పుడు కొందరు ఇట్లా అలవాటు చేసుకుంటారు మళ్ళా చేసేది, అది చేసుకోకండి. ఓకే. మళ్ళీ ఇంకోటి ఏంది అంటే, ఇట్లా టక్ టక్ సౌండ్ ఒక్కటే రావడం వల్ల మోకాల్లో గుజ్జు అరిగింది అని సంకేతనం కాదు. ఓకే ఓకే, ఉండొచ్చు అది ఒక సంకేతనం. ఇప్పుడు ఆ టక్ టక్ సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది అంటే, దాంతోపాటు ఇంకా ఏమన్నా లక్షణాలు కనపడతాయండి? లక్షణాలు ఇవే మెయిన్ లక్షణాలు. అయితే ఇవి ఉంటాయి. మీరు బై ఛాన్స్ ఇవి ఉంటే సంప్రదించండి డాక్టర్ని. ఓకే సార్. మొత్తానికి మామూలుగా ఈ హోమియోపతిలో అయితే దీనికి ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉన్నాయంటారు. అంటే సర్జరీ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్న వారికి కూడా మెడిసిన్స్ తో క్యూర్ చేసేసారు. మెడిసిన్స్ తోటి క్యూర్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంది అంటే, బై ఛాన్స్ మీకు నొప్పి అవుతుంది అనుకోండి మోకాల్లో, మీరు ఏం చేయండి అంటే రస్టాక్స్ RHUS స్పేస్ TOX రస్టాక్స్, ఇది యూరోప్ లో ఉండే చెట్టు, దీంతో తయారు చేసిన మందు పేరు కూడా ఇది. ఇది 0/9 పొటెన్సీ. జర్ర మోకాలు నొప్పులు అనిపిస్తున్నాయి, కొంచెం నయం అవ్వాలి అంటే మీరు 20 రోజులు వేసుకొని చూడండి, 3 పూటలు 5 గోళీలు. గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని తాగండి, మీకు జర నయం ఉంటది. ఒక 20 రోజుల్లోనే మీకు తెలుస్తుంది. ఓకే. కానీ చాలా ఎక్కువ డ్యామేజ్ ఉంది అంటే, మీ ప్రకృతిని బట్టి, మీ శరీరాన్ని బట్టి
అన్ని కన్సిడర్ చేసి ఇప్పుడు స్ట్రెస్ తోటి కూడా రోగాలు వస్తాయి. ఇప్పుడు ఈ అవునవును పేషెంట్ సార్. కున్న స్ట్రెస్ ఏంది, కూతురు వల్ల కూతురికి ప్రాబ్లం ఉండడం వల్ల కూతురు జీవితం ఎట్లా, పిల్ల జీవితం ఎట్లా, దాన్ని బట్టి కూడా మందులు మారుతాయి. ఇంకొకరికి ఎట్లుంటది, ఉద్యోగం పోయింది, ఇంకా ఏం చేయనీకి లేదు, అటువంటిటప్పుడు మోకాలు నొప్పి వచ్చిందంటే దానికి మళ్ళీ వేరే మందు, ప్రకృతిని బట్టి ఆ బాడీ బాడీ తత్వాన్ని మారుతూ బట్టి ఉంటది. అయితే పూర్తిగా నయం అవ్వడానికి మీరు హోమియోపతి తీసుకోవచ్చు అన్నమాట. ఎవరైనా సరే అంటే సర్జరీ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి తెలిసినప్పుడు ఒకసారి హోమియోపతి మందులు వాడితే కూడా దాని నుంచి రిలీఫ్ వస్తుంది. అదేవిధంగా మళ్ళీ లైఫ్లో అంటే సర్జరీ వరకు వెళ్ళే అవకాశాలు లేకుండా ఉంటాయి అని చెప్పేసి చేతన్ రాజు గారు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.